దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు సాటర్డే 7th September 2024. మీ అందరికీ యేసు ప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? కీర్తనలు 118వ అధ్యాయము 5వ వచనము, సామ్ నంబర్ 118 and verse 5. ఇరుకనందుండి నేను యెహోవాకు మొరపెడితిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇన్ మై యాంగ్విష్ ఐ క్రైడ్ టు ద లార్డ్ అండ్ హీ ఆన్సర్డ్ మీ బై సెట్టింగ్ మీ ఫ్రీ. I called upon the Lord in distress. The Lord answered me and set me in an ample place. దేవునికి స్తోత్రము. ఇరుకులో ఉండి నేను, ఇరుకు స్థితిలో ఉండి నేను, ఇరుకు స్థలములో ఉండి నేను, కష్టంలో ఉండి నేను, లేమిలో ఉండి నేను, అనారోగ్యంలో ఉండి నేను, అప్పు బాధల్లో ఉండి నేను యెహోవాకు మొరపెట్టి తిని, దేవునికి మొరపెట్టి తిని, దేవుడు నన్ను ఆ ఇరుకులో నుంచి విడిపించి విశాల స్థలములోని ఆయన నడిపించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ ఈ వాక్యాన్ని, ఈ వాగ్దానాన్ని గమనించి ఆస్వాదించాలని నేను మనవి చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఈ సమయంలో ఏదో ఒక ఇరుకులో ఉన్నాము. కుటుంబ ఇరుకులో ఉన్నాము, సంతోషం లేని ఇరుకులో ఉన్నాము, భయం అనే ఇరుకులో ఉన్నాము, టెన్షన్ అని ఇరుకులో ఉన్నాము, బ్లడ్ ప్రెషర్ అని ఇరుకులో ఉన్నాము, లేక షుగర్ డయాబెటీస్ అని ఇరుకులో ఉన్నాము, సిక్నెస్ అనే ఇరుకులో ఉన్నాము. దేవుడు నిన్ను ఆ ఇరుకులో నుంచి విశాలతలోనికి నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ ఉదయకాలము మన మొరాదే, ప్రభా మేమున్న ఇరుకులో నుంచి మమ్మల్ని విశాలములోనికి నడిపించినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని మనము ప్రార్థన చేయబోతున్నాం. హిందీ में पढ़ेंगे भजन संहिता 118 और उसमें 5 वचन पढ़ रहे हैं. मैंने सकेती में परमेश्वर को पुकारा, परमेश्वर ने मेरी सुनकर मुझे चौड़े स्थान में पहुंचाया. मैं सकेती में प्रभु को पुकारा और उसने चौड़े स्थान पे मुझे डाल दिया. आज आप कौन से भी स्थिति में हो, आप सकेत में हो, परमेश्वर आपको छुटकारा दे रहे हैं, पूरी तरह छुटकारा आपको मिल रहा है. ఓ పరమేశ్వర్ మహాన్ హై, దేవుడు దయాళుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన కృప నిరంతరం ఉంటుంది. ఆయన యందు భయభక్తులు గల వారికి ఏ మేలు చేయకుండా ఉండలేడు. ఈరోజు నిన్ను నన్ను విశాలమైన స్థలములోనికి నడిపిస్తున్నాడు. ఇరుకులో ఉన్న నిన్ను విశాలతలోకి నడిపిస్తున్నాడు. దుఃఖంలో ఉన్న నిన్ను సంతోషమైన స్థలంలోనికి నడిపిస్తున్నాడు. సిద్ధముగా ఉన్నారా? ఏం చేయాలి నేను అనే ప్రశ్నకు జవాబు ఏంటి తెలుసా? యేసు ప్రభు సిలువ మీద చేసిన యాగాన్ని నమ్మడమే, యేసు ప్రభు సిలువ కార్యాన్ని విశ్వసించడమే నీవు చేయవలసిన పని. ఆయన నా పాపము కొరకు సిలువ మీద ప్రాణం పెట్టి నన్ను విమోచించాడు, నన్ను కొన్నాడు గనుక దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈరోజు ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని విశాల స్థలములోనికి నడిపించిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీకు ఈ స్తోత్రంలో చెల్లిస్తున్నాను. ప్రభా, నీ బిడ్డలందరినీ విశాల స్థలములోనికి నడిపించినందుకు స్తోత్రం. నీ కృపలో నడిపించి మహిమ పొందుకున్నందుకు స్తోత్రంలో చెల్లిస్తున్నాను. అనారోగ్యం వారందరినీ కూడా మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రం. మంచి ఆరోగ్య బలమును దయచేసినందుకు స్తోత్రం. నాయన యేసు ప్రభు నామములో నీ బిడ్డలు స్వస్థపరచబడిన స్తోత్రం. నీవు పొందిన గాయముల వల్ల వారు స్వస్థపరచబడినందుకు స్తోత్రంలో చెల్లిస్తున్నాను. దేవా, జాబ్స్లో, బిజినెస్లో మీరుండి నడిపించి మీ సహాయం కొరకు స్తోత్రం. మీ కృప, మీ దీవెన, మీ ఆశీర్వాదాల కొరకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ నీ నాన్న తండ్రి మీ నామాన్ని మహిమపరుస్తూ మీ నామాన్ని ఘనపరుస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, చదువుకుంటున్న వారు స్కూల్స్లో, కాలేజీలో, యూనివర్సిటీస్లో, విదేశాల్లో చదువుకుంటున్న వారు, హాస్టల్స్లోని చదువుకున్న వారందరి కొరకు ప్రార్థన చేసినాను. నీ బిడ్డలు వారి చదువుల్లో విశాల స్థలంలోనికి నడిపించడానికి స్తోత్రం. ఉద్యోగాలు చేస్తున్న వారిని ఉద్యోగంలో విశాల స్థలము, వ్యాపారం చేస్తున్న బిడ్డలు వ్యాపారంలో విశాల స్థలంలోనికి మీరు నడిపించినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. గొప్ప దేవ, గొప్ప కార్యాల కొరకు స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. ప్రభా, ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న దీవించి మీ దయా
కిరీటం ధరింపచేసి మీ దయలో మనుషుల దయలో వర్ధిలింపచేసి కాపాడినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, నువ్వు గొప్ప దేవుడివి, గొప్ప కార్యములు చేసేవాడు అయ్యా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ పరిచయం చేసిన ప్రతి ఒక్కరూ ఇరుకులోనికి విశాలతలోకి నడిపించమని ప్రార్థన, వారి పరిచర్లోనైనా విశాలతను అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, సహాయం చేయమని వేడుకుంటున్నాను. గొప్ప దేవుడు అయ్యా, గొప్ప కార్యాలు చేసేవాడివి. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేసినగా మీరే సహాయం చేసి నడిపించి మహిమ పొందుకోమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేము యొక్క శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ మీ నామాన్ని మహిమపరుస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామం నా ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొందినాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును. మాకు కావాల్సిన దిన ఆహారమును మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం క్షమించము. మమ్మల్ని శోధనలు తెగ కిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక, ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.